morning, my dear students. So in last class we finished second order reaction and its rate constant derivation equation for rate constant. So we completed zero order reaction, first order reaction and second order reaction. సో మనము ముందు క్లాస్లో సున్న క్రమాంక చర్య, ప్రథమ క్రమాంక చర్య, ద్వితీయ క్రమాంక చర్య, చర్యల యొక్క చర్య రేటు సమీకరణ ఉత్పాదన కంప్లీట్ చేసినాము. సో ఈరోజు క్లాస్లో థర్డ్ ఆర్డర్ రియాక్షన్ తృతీయ క్రమాంక చర్యను చదువుతాం. థర్డ్ ఆర్డర్ రియాక్షన్. సో తృతీయ క్రమాంక చర్యను చదువుతున్నాం. సో థర్డ్ ఆర్డర్ రియాక్షన్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాము అంటే ఏ రియాక్షన్ ఇన్ విచ్ ద రియాక్షన్ రేట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ 3 రియాక్టెంట్ మాలిక్యూల్స్. సో రియాక్షన్ రేటు 3 క్రియాజనకపు అణువుల గాఢతల మీద ఆధారపడి ఉంటే అట్టి చర్యను తృతీయ క్రమాంక చర్య అని అందురు. సో ఏ రియాక్షన్ ఇన్ విచ్ ద రియాక్షన్ రేట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ 3 రియాక్టెంట్ మాలిక్యూల్స్. సో 3 క్రియాజనకపు అణువుల గాఢతల మీద చర్య రేటు ఆధారపడి ఉంటే అట్టి చర్యలను తృతీయ క్రమాంక చర్యలు అని అందరూ. లేదా ద సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ the concentration of reactant molecules, if it is 3, then such type of reaction is also known as third order reaction. So క్రియాజనకపు అణువుల గాఢతల ఘాతాంక పదాల మొత్తము విలువ 3 వచ్చిన అట్టి చర్యలను తృతీయ క్రమాంక చర్యలు అని అందరు. తృతీయ క్రమాంక చర్యలు అందరు. సో దీన్ని తృతీయ క్రమాంక చర్య అని అందరు. ఉదాహరణకు సో మనము నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సిజన్తో సో నైట్రోజన్ డయాక్సైడ్ formation is a third order reaction. So here for third order reaction we are going to derive a equation for a rate constant. సో తృతీయ క్రమాంక చర్య యొక్క చర్య రేటు స్థిరాంకానికి సమీకరణాన్ని ఉత్పాదించాలి. సో చర్య రేటు స్థిరాంకానికి సమీకరణాన్ని ఉత్పాదించాల్సింది. సో దానికి నేను ఏమనుకుంటున్నా అంటే 3 క్రియాజనకాలు కాబట్టి 3 రియేజెంట్స్ కాబట్టి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ 3 రియేజెంట్ మాలిక్యూల్స్ ఇఫ్ ఇట్ ఈజ్ సేమ్. సో 3 క్రియాజనకాల గాఢతలు సమానముగా ఉన్నప్పుడు సో 3 క్రియాజనకాల గాఢతలు సమానముగా ఉన్నప్పుడు అని నేను అజ్యూమ్ చేసి నేను రేట్ కాన్స్టాంట్కు ఈక్వేషన్ డిరైవ్ చేస్తాను. సో రేట్ కాన్స్టాంట్కు ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి 3 రియాక్టెంట్ మాలిక్యూల్స్ను అజ్యూమ్ చేస్తున్నాను. వన్ ఈజ్ ఏ, సెకండ్ వన్ ఈజ్ బి, థర్డ్ వన్ ఈజ్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్స్. సో ఏ, బి, సిలు క్రియాజనకాలు. ఇవి చర్యలో పాల్గొని మనకు ఉత్పన్నాలను ఏర్పరుచున్నాయి. సో ఈ చర్య నేను ఏమనుకుంటున్నాను, ఏ యొక్క గాఢత ఏ, బి యొక్క గాఢత ఏనే, సి యొక్క గాఢత కూడా ఏనే. సో 3 క్రియాజనకాల గాఢతలు సమానం కాబట్టి ఏ అని నేను అనుకుంటే సో ప్రారంభ కాలంలో అట్ ఇనీషియల్ టైం సో ప్రారంభ కాలంలో ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే 0 moles per liter. సో 0 moles per liter. నెక్స్ట్ ఆఫ్టర్ T seconds కొంత కాల వ్యవధి తర్వాత గమనిస్తే సో కొంత రియాక్టెంట్స్లో నుండి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయింది. దట్ ఈజ్ X moles per liter ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయింది. అంటే దీంట్లో ఎంత రియాక్టెంట్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది, A - X and A - X. సో రియాక్షన్ రేట్ dx/dt ఈజ్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో A - X into A - X into A - X. That is dx/dt is proportional to A - X into A - X into A - X ఏమవుతుంది A - X whole cube. So dx/dt is proportional to A - X whole cube. ఆ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయడానికి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ని అజ్యూమ్ చేస్తున్నాం. దట్ ఈస్ K. సో A - X whole cube. dx/dt is equal to K into A - X whole cube. So this is third order reaction if the concentration of 3 reactant molecules is same. 3 క్రియాజనకాల గాఢతల
పదాలు సమానముగా ఉన్నప్పుడు అవకలన సమీకరణం ఏమి అంటే సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ dx/dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ a మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఆర్ dx బై సో కాన్సన్ట్రేషన్ గాఢత పదాలన్నీ ఒకవైపుకు రాసుకుంటే సో dx బై a మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ dt on differentiation on integration. So the above equation on integration will get dx by a minus x whole cube will give 1 by 2 a minus x whole square is equals to kt plus c. So the integration constant add చేసినాను. నెక్స్ట్ k కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేయము. dt on integration will get t. So 1 by 2 a minus x whole square dx by a minus x whole cube ని ఇంటిగ్రేట్ చేస్తే dx by a minus x whole cube ను సమాకలనం చేస్తే 1 by 2 a minus x whole square is equal to kt plus c. సో నెక్స్ట్ c కి వాల్యూ కనుక్కోవడానికి if t is equals to 0 x is equals to 0. If t is equals to 0 x value will be 0. So substituting this value in the above equation 1 by 2 a minus 0 whole square 1 by 2 a minus x whole square is equals to k into 0 plus c. That is c is equals to 1 by 2 a square. So c value ఎంత వస్తుంది 1 by 2 a square. So c is equal to 1 by 2 a square. c is equal to 1 by 2 a square. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఈ c వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 a minus x whole square is equals to k t plus 1 by 2 a square 1 by 2 a square. So c value అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ని ఒకవైపు రాసుకుంటే kt is equal to 1 by 2 a minus x whole square minus 1 by 2 a square. ఎందుకు ప్లస్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి kt is equal to 1 by 2 a minus x whole square minus 1 by 2 a square. సో ఇక్కడ బోత్ సైడ్స్ 1 by 2 కామన్ ఉంది కాబట్టి 1 by 2 1 by a minus x whole square minus 1 by a square. సో 1 by 2 కామన్ తీసేసినాను ఉమ్మడిగా ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే 1 by 2ని బయటికి తీస్తే 1 by a minus x whole square minus 1 by a square. సో kt is equal to ఇది. దీన్ని ఎల్సిఎంలో తీస్తే a square into a minus x whole square a square into a minus x whole square is equal అనేది ఎల్సిఎం. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది a square minus a minus x whole square a square minus a minus x whole square. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే a minus x whole square ఏ ఫామ్లో ఉంది a minus b whole square ఫామ్లో ఉంది. a minus b whole square ఫార్ములా ఏమి సో a minus b whole square is equal to a square minus b square plus 2ab a square minus b square plus 2ab. సో ఆ ఫామ్లో ఇది రాస్తున్నాను. సో a minus b ఇంటూ a minus b మల్టిప్లై చేస్తే వస్తుంది a minus b ఇంటూ a minus b చేస్తే ఎంత వస్తుంది a ఇంటూ a స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ab మళ్ళీ మైనస్ ba మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ మైనస్ 2